దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, భక్తుడు అంటున్నాడు ఇక్కడ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. విజయోత్సవపు ఆదివారం ఈ దినమున విజయమును దేవుడు మనకిచ్చి ఉన్నాడు కాబట్టి దేవుడి నామానికి మనము స్తోత్రాలు చెల్లించాలి. ఆయన నామాన్ని గణపరచాలి, ఆయన నామాన్ని మనం మహిమపరచాలి. ఎందుకంటే జయము అనుగ్రహించి ఉన్నాడు మన దేవుడు కాబట్టి. మరణము పైన జయము, పాపము పైన జయము, శాపము పైన జయము, రోగము పైన జయము, ప్రతి విధమైనటువంటి పరిస్థితుల పైన కూడా ఆయన మనకి జయమునిచ్చి ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా ఆయనకి స్తోత్రము చెల్లిద్దాం దేవుని బిడ్డలారా. చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ 144వ కీర్తన 10వ వచనములో, నీవే రాజులకు విజయము దయచేయువాడవు, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. ఎంత అద్భుతం అండి! నీవే అనగా దేవుడే రాజులకి విజయము దయచేయవాడు. దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. దావీదు రాజుగా ఉన్నాడు. దావీదు రాజుగా ఉన్నటువంటి దావీదుకు దేవుడు విజయమునిచ్చి ఉన్నాడు. దుష్టుల యొక్క ఖడ్గము నుండి అతన్ని తప్పించి ఉన్నాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ యోబు గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనంలో, దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రమే ఉండును. దుష్టులు అనుకుంటారు, ఎప్పుడు మాకే విజయం వస్తుంది, మాకు విజయం వచ్చింది, వాడిని మేము ఓడించాము, వాడిని మేము ఓటమిలోనికి పంపించాము అనేసి దుష్టులు ఎంతగానో సంతోషపడతా ఉంటారు. వారికి అపజయం వచ్చింది, మేము వారిని ఓడించాము అని చెప్పేసి. కానీ దావీదు ఏ విధంగానైతే విజయం కలిగి ఉన్నాడో యుద్ధములో, అదే విజయం దేవునికి ఇవ్వబోతూ ఉన్నాడు. నీ పైన నీ శత్రువులు ఎంతగా సంతోషిస్తూ ఉన్నారు. నీ పైన ఉన్నటువంటి దుష్టులు నిన్ను బట్టి వారు సంతోషపడుతున్నారు కావచ్చు. నీకు అవమానం మళ్ళీ కలిగిందని, నిన్ను క్రిందికి అనగద్రొక్కి ఉన్నామని, నీకు ఏ పని కూడా అది సక్సెస్ అవ్వడం లేదని చెప్పేసి వారు సంతోషపడుతూ ఉన్నారు కావచ్చు. కానీ అది ఒక్క నిమిషపు మాత్రమే ఉంటుంది దేవుని బిడ్డరా. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు విజయం ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి నీవు దేవుని మాటలు యందు నువ్వు నమ్మిక ఉంచు, విశ్వాసం కలిగి ఉండు. దావీదుకి ఇచ్చిన విజయము, యేసు పొందినటువంటి విజయము నీకు కూడా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎంత అద్భుతం అండి! ఇన్ని విజయాలు ఇచ్చినటువంటి దేవుణ్ణి ఈ దినమున నీవు ఆయన మహిమపరచాలి, కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ ప్రసంగి 9వ అధ్యాయము 11వ వచనం, బలము గలవారు యుద్ధమునందు విజయమొందరు. ఏమిటి, ఎందుకు బలము గలవారు విజయం పొందరంట? యుద్ధములో ఎందుకు విజయం పొందరు? దేవుని బిడ్డలారా, గొలియాతు బలము కలిగిన వాడే, యుద్ధ నేర్పరే, ఆయుధములు కలిగినటువంటి వాడే, జన సమూహము కలిగినటువంటి వాడే. కానీ యుద్ధములో గెలుపు ఆయనకి లేదు, యుద్ధములో ఆయనకి విజయం లేదు. దేవుని బిడ్డ, ఒక సామాన్యుడు గొర్రెలు కాచుకుంటున్నటువంటి ఒక సామాన్యుడికి దేవుడు తోడయ్యుండి ఆ దేవుడు అతనికి విజయమునిచ్చి ఉన్నాడు. నీవు సామాన్యుడివే కావచ్చు, నువ్వు ధనవంతుడివే కావచ్చు, కానీ దేవుని తోడు నీకున్నట్లయితే నీకు విజయం కలుగును గాక. ప్రతి పనిలో, ప్రతి మాటలో, ప్రతి ఆలోచనలో నీకు విజయం కలుగును గాక. ప్రతి ప్రయత్నములో నీకు విజయం కలుగును గాక. అంతేకాదు వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం, వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై నీ విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఎంత అద్భుతం అండి! నీ పైన యుద్ధం చేస్తారు, ఎన్నో ప్రయోగాలు నీ పైన చేస్తూ ఉంటారు, కానీ వారు నీ పైన విజయము పొందజాలరు. గల కారణం దేవుడు నీకు తోడుగా ఉండడం. దేవుడు నీకు తోడుగా ఉండడానికి గల కారణము నీవు అతన్ని హృదయపూర్వకంగా ఆరాధన చేయడమే. నీవు నీ కుటుంబము కలిసి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు ప్రతి పరిస్థితిలో దేవుడికి తోడయుండి ఆయన నీకు విజయమునిస్తాడు. వాక్యం సెలవిస్తా ఉంది కదా సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసినాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడయుండి నీకు విజయమునిచ్చి నీకు నెమ్మది కలగజేస్తూ ఉన్నాడు.
ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. అవును దేవుని బిడ్డలారా, దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉంటాడు, ఎల్లప్పుడూ కూడా మీకు విజయమునిస్తాడు. కాబట్టి మీరు కుటుంబ సమేతంగా వెళ్ళి దేవునికి స్తోత్రములు అర్పించండి, స్తుతులు చెల్లించండి, ఆరాధన చేయండి. ఆ రీతిగా దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబానికి విజయమునిచ్చి ఆశీర్వదించును గాక. ఆమేన్.